టీ టెస్ట్ ఫర్ కార్లేషన్ కోఎఫిషియంట్. యాక్చువల్లీ మనం టీ టెస్ట్ ఫర్ కార్లేషన్ కోఎఫిషియంట్ ఎప్పుడు వాడతామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన శాంపుల్ అనేది స్మాల్ శాంపుల్ అయి ఉండాలి, అప్పుడే మనం టీ టెస్ట్ని వాడతాం. అండ్ టీ టెస్ట్ ఫర్ కార్లేషన్ కోఎఫిషియంట్ ఎప్పుడు వాడతామంటే టు టెస్ట్ వెదర్ దెర్ ఇస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై ఆర్ నాట్. వాడు ఇచ్చిన టూ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై మధ్యలో ఏదైనా రిలేషన్షిప్ ఉందా లేదా అని డిసైడ్ అవ్వడానికి మనము టీ టెస్ట్ ఫర్ కార్లేషన్ కోఎఫిషియంట్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ x1 y1 x2 y2 అప్ టు సో ఆన్ xn yn ఒక శాంపుల్ని తీసుకున్నాం. ఈ శాంపుల్ సైజ్ వచ్చేసరికి స్మాల్ n, ఈ శాంపుల్ కార్లేషన్ కోఎఫిషియంట్ వచ్చేసరికి స్మాల్ r. ఈ శాంపుల్ ఏ పాపులేషన్ నుంచి అయితే తీసుకున్నామో ఆ పాపులేషన్ కార్లేషన్ కోఎఫిషియంట్ వచ్చేసరికి రో. స్టెప్ 1లో మనం ఏం తీసుకుంటాం, h0 such that rho is equal to 0 అంటే దెర్ ఇస్ నో కార్లేషన్, ఆ ఎక్స్ అండ్ వై మధ్యలో ఏ రిలేషన్ లేదు అన్నట్టుగా తీసుకుంటాం నల్ హైపోథెసిస్లో. దట్ ఈస్ there is no significant relationship between the random variables x and y. Alternate hypothesisలో ఏం తీసుకుంటాం, అదర్ దెన్ నల్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్లో ఏం తీసుకున్నాం మనం, రో ఈక్వల్ టు 0. సో ఆల్టర్నేట్ హైపోథెసిస్లో రో నాట్ ఈక్వల్ టు 0. నల్ హైపోథెసిస్లో ఎక్స్ అండ్ వై మధ్యలో ఏ రిలేషన్షిప్ లేదో అని తీసుకుందాం. సో ఆల్టర్నేట్ హైపోథెసిస్లో ఏం తీసుకోవాలి, ఎక్స్ అండ్ వై మధ్యలో రిలేషన్షిప్ ఉంది అన్నట్టుగా తీసుకున్నాం, రో నాట్ ఈక్వల్ టు 0. సో ఇదే స్టేట్మెంట్లో రాసుకుంటే దెర్ ఈస్ కార్లేషన్ బిట్వీన్ ద ర్యాండమ్ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. బై డిఫాల్ట్గా అయితే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని 5% తీసుకుంటారు. అది కాకుండా క్వశ్చన్లో వాడు ఏదైనా మెన్షన్ చేస్తే అది తీసుకోవాలి. తర్వాత స్టెప్ టెస్ట్ స్టాటిస్టిక్. టెస్ట్ ఫర్ కార్లేషన్ కోఎఫిషియంట్ టీ టెస్ట్. దీనికి మనకు టీ స్టాటిస్టిక్ ఫార్ములా వచ్చేసరికి r - rho బై √(1 - r²/n-2). r అంటే తెలుసు శాంపుల్ కార్లేషన్ కోఎఫిషియంట్, రో అంటే పాపులేషన్ కార్లేషన్ కోఎఫిషియంట్, n అంటే శాంపుల్ సైజ్. దిస్ టీ స్టాటిస్టిక్ ఫాలోస్ టీ డిస్ట్రిబ్యూషన్ ఎట్ n-1 degrees of freedom, n-2 degrees of freedom. ఇది మన టీ స్టాటిస్టిక్ ఫార్ములా. ఇప్పుడు టీ స్టాటిస్టిక్ని అండర్ h0 క్యాలిక్యులేట్ చేయాలి. అండర్ h0 యాక్చువల్గా మనం h0లో ఏమనుకున్నాం, రో ఈక్వల్ టు 0. సో ఈ రో ఈక్వల్ టు 0ని మనము ఈ టీలో సబ్స్టిట్యూట్ చేస్తే రో ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే టీ ఏమవుతుంది, టీ ఈజ్ ఈక్వల్ టు r/√(1 - r²/n-2). ఇది మనకు యాక్చువల్గా టీ స్టాటిస్టిక్. ఇట్లా మనం టీ స్టాటిస్టిక్ని క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఫాలోస్ టీ డిస్ట్రిబ్యూషన్ విత్ n-2 degrees of freedom. లాస్ట్ స్టెప్ వచ్చేసరికి కంపారిజన్ అండ్ కంక్లూజన్లో మనం క్యాలిక్యులేట్ చేసిన టీ వాల్యూ ఉంటుందో దానికి మోడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇఫ్ mod t ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ ఆల్ఫా n-2 degrees of freedom, మనం క్యాలిక్యులేట్ చేసిన టీ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టేబులేటెడ్ టీ వాల్యూ కూడా ఎక్కడ చూసుకోవాలి, ఆల్ఫా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర అండ్ n-2 degrees of freedom దగ్గర. మనం క్యాలిక్యులేట్ చేసిన టీ వాల్యూ అనేది టేబులేటెడ్ టీ వాల్యూ కన్నా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే యాక్సెప్ట్ h0. ఇఫ్ మనం క్యాలిక్యులేట్ చేసిన టీ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ టేబులేటెడ్ టీ వాల్యూ ఉంటే రిజెక్ట్ h0. ఈ టేబులేటెడ్ టీ వాల్యూని కూడా ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే ఆల్ఫా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర చెక్ చేసుకోవాలి అండ్ n-2 degrees of freedom దగ్గర. ఆల్ఫా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ n-2 degrees of freedom అవి రెండు ఎక్కడ కోయిన్సైడ్ అవుతావో అది మన టేబులేటెడ్ వాల్యూ అవుతుంది.